నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కానీ కళాకారుడు మేజిక్ రాజాకు ఆంధ్రప్రదేశ్లో అరుదైన గౌరవం దక్కింది. పల్నాడు జిల్లా మెజిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో ఆదివారం జరిగిన పల్నాడు మేజిక్ ఫెస్టివల్ 2025 నిర్వాహకుల కోరిక మేరకు రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించి తమ సమయ స్ఫూర్తిని చలోక్తులతో కార్యక్రమాన్ని అత్యంత వ్యక్తి కట్టించి సభికుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే కరీంనగర్కు చెందిన మెజిషియన్ నరేన్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ సీనియర్గా ప్రశంసలు అందుకుంది. కాగా రాజా నరేన్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజిషియన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యతిరాజును అతిథులు, నిర్వాహకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి ఫోటోతో కూడిన జ్ఞాపికలను అందజేసి అభినందించారు. Seven o'clock. This is also 7 o'clock. This is 7 o'clock. Right? మరి 6వ కార్డు ఇది గిమిక్. ఇది గిమిక్ మనం తయారు చేసుకోవాలి. దిస్ ఈజ్ ద గిమిక్. ఇది గిమిక్ చూడడానికి మీకు ఎలా ఉంది? అంటించినట్టు ఉన్నాయి కదా కాలంలో, ఒకే కాలం అంటించినట్టు ఉంది కదా, ఒక కాలం అనిపించి ఉండేది. ఇది అకాడమీగా కనిపిస్తాం. ఇదిగో ఇలా వీడియో This is the system. అంటించడానికి ఓకే. 5 రకాలు ఉంటుంది. ఏం చేస్తామంటే 7 దీని బ్యాక్ సైడ్ పెడతాం, 6 బ్యాక్ సైడ్. ఇప్పుడు బిట్వీన్ 1 to 6 ఏదో నెంబర్ చెప్పండి అంట సెలక్షన్. రైట్, ఐ కమింగ్ టు దట్ పాయింట్. నెంబర్ 1 చెప్పారు అనుకోండి, అన్ని పాయింట్లు చెప్పారు చూడండి. నెంబర్ 1 చెప్పారు, 1 అనగానే నెంబర్ 7 ఇది చూడండి. ఇదిగోండి 1 ప్లేస్ ఏముంది, +7 ఉంది కాబట్టి 3 ఇచ్చేస్తాం డైరెక్ట్గా. రైట్. సపోజ్ నెంబర్ 2 చెప్పారు, ఇప్పుడు మాత్రం నాకు చాయిస్ ఉంది, రైట్ ఆ లెఫ్ట్ అని అడగాలి. 6 చాయిస్ ఉంటుంది. 6 చెప్పారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 అని ఇది ఇచ్చేస్తానంతే. 1కి ఇచ్చేయచ్చు, 1కి చాయిస్ ఏమో, 1కి చాయిస్ ఇస్తే ఇది అన్నాడు అనుకోండి, ఎలా వేస్తాం? కదా.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన సిరిపురం వంశీ జయంతి సందర్భంగా తల్లిదండ్రులు సిరిపురం శ్రీనివాస్ మమత దంపతులు మంగళవారం స్థానిక అమ్మ పరివార ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంశీ చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. గోదావరి కళా సంఘాల సమైక్య ఆఫీస్ బాయ్ నిరుపేద యువకుడు సంపత్కు వంశీ జ్ఞాపకార్థం కొత్త బట్టలు పెట్టారు. ఇదొక బాధాకరమైనటువంటి విషయం. మరి ఇది మా యొక్క కళాకారుల కుటుంబంలో ఎవరికి జరిగినటువంటి ఈ యొక్క సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. మరి మా సోదరుడు, మా కుటుంబ సభ్యుడు, కృషి కుటుంబ సభ్యుడు, సీనియర్ కళాకారుడు తమ్ముడు, సింగరేణి ఉద్యోగి, మాతో పాటుగా గత 30 సంవత్సరాలుగా కళారంగంలో రాణిస్తున్నటువంటి తమ్ముడు సిరిపురం శ్రీనివాస్ మమత గారి యొక్క మరి తొలి సూరు కొడుకు, మొట్టమొదటి కొడుకు, మరి ఎంతో ముద్దుగా పెరిగినటువంటి కొడుకు. మరి 27 సంవత్సరాలు వచ్చి మంచి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేస్తూ మరి జీవితం మంచి ఎంతో గొప్పగా ఉండాలని మరి ఆకాంక్షిస్తూ మంచి ఆలోచనలతో ఉన్న తరుణంలో మరి అనుకోకుండా ఒక దోస్తు పిల్లగాంతో ఒక సాయంత్రకాలం పూట బయటకు వెళ్ళి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరి మరణించడం అనేది జరిగింది. మరి అక్టోబర్ 24వ తేదీ 2024 సంవత్సరంలో ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఇది మా అందరికి కూడా దాదాపు తమ్ములతో ఉన్నటువంటి ఆత్మీయంగా ఉన్నటువంటి కవులు, కళాకారులము, మరి కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. వారి యొక్క కుటుంబంలో తీరని ఈ యొక్క ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. అంటే ఇటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో తలుచుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. తలుచుకోవాల్సి రావడం కూడా చాలా రమణం చెప్పినట్టుగా, అంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ కొడుకులు అంటే కోటి ఆశలు పెట్టుకోవచ్చు. చేతికి అంది వచ్చినటువంటి ఒక చట్టంతో కొడుకును, అది అంటే ఒక ప్రయోజకుడి ఉద్యోగంలో కూడా జాయిన్ అవ్వడం అంటే అది ప్రయోజకుడు అయ్యాడని సంతోషిస్తున్నటువంటి తరుణం లోపల మృత్యుడు అర్ధాంతరంగా తనను తీసుకెళ్ళడం అనేది చాలా బాగుంటుంది. ఎటువంటి సందర్భంలో కూడా ఆ కుమారుని యొక్క జయంతిని పురస్కరించారు ఓ నలుగురికి ఈ అన్నదానం చేయడం అనేది వాళ్ళ ముఖాల్లో కనిపించేటటువంటి తృప్తిని, ఆనందాన్ని, దానిలో ఆ చిన్నారుల కళ్ళ వెలుగుల్లో నవ్వుతూ తమ కొడుకును మరొకసారి చూసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఈ
ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టినటువంటి తమ్ముడు శ్రీను మరియు మమత దంపతులను అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అట్లాగే వంశీ ఎక్కడ ఉన్నా కానీ తన ఆత్మకు శాంతి చేకూడాలని, అలాగే తమ్ముడు శ్రీను గద్వాల జిల్లా కేంద్రంలో పాత ఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన నర్సింగ్ కాలేజీ విద్యార్థులు కాలేజ్ ముగిసిన తర్వాత హాస్టల్కు వెళ్లేందుకు కొత్త హౌసింగ్ బోర్డు టర్నింగ్ బస్ స్టాప్ దగ్గర ఆటోల కోసం బస్సు కోసం హాస్టల్కు వెళ్లేందుకు ఆగి ఉన్న నర్సింగ్ విద్యార్థినులపైకి బొలెరో వాహనం దూసుకురావడం జరిగింది. బొలెరో వాహనం విద్యార్థినుల పైకి దూసుకురావడంతో మహేశ్వరి, మనీషాశ్రీ ఇద్దరు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓకే ఖమ్మం జిల్లా తల్లాడలో ఆర్బీ గార్డెన్స్ లో భూభారతిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఆర్డీఓ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ ముఖ్య అతిథిగా హాజరై భూభారతి చట్టం గురించి మాట్లాడుతూ ఈ చట్టం వల్ల రైతులకు ఎటువంటి అన్యాయం జరగదని, గతంలో ధరణిలో ఎటువంటి అవినీతి జరిగినా ఈ చట్టం ద్వారా రైతులందరికీ న్యాయం జరుగుతుందని, భూభారతి చట్టం ద్వారా రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని తెలియజేశారు. అప్లై చేసుకుంటే భూభారతి బోర్డులో విచారణ చేసి వారికి రికార్డింగ్ అథారిటీగా ఉండి వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తారు. ఇది గత ధరణి చట్టంలో ఈ ప్రొవిజన్ లేకపోవడం వల్ల చాలా మంది రైతులతోటి మనకు ఓఆర్సీలు మిగిలిపోయినాయి. తర్వాత ఫామ్ డి అంటే డిఫామ్ అంటే లావణి పట్టా సర్టిఫికేట్ మిగిలిపోయినాయి. ఈ లోక్ అదాలత్ ద్వారా అవార్డులు వచ్చినాయి. నా దగ్గర ఈ తలాడ మండలానికి సంబంధించి ఒక 2-3 అట్లే పెండింగ్ లో ఉన్నాయి చాలా ఏ రోజుల నుంచి. ఎందుకంటే దానికి ఇంప్లిమెంటేషన్ ప్రొవిజన్ లేకపోవడం. ఇప్పుడు ఈ భూభారతి చట్టం సెక్షన్ 8 ప్రకారం ప్రభుత్వం ఆర్డీఓకి అధికారం ఇచ్చినటువంటి వాటిని 60 రోజుల్లో విచారణ చేసి ఆ రైతు కరెక్ట్ గా ఉంటే కంపల్సరీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ సెక్షన్ ప్రకారం జారీ చేస్తారు. ఇది సెక్షన్ 8. ఇంకా సెక్షన్ 6 చెప్పలేదు. సెక్షన్ 6
దీనిపైన కూడా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ యొక్క రకరకాల సర్టిఫికేట్లు మీద మన హక్కులు ఆర్డీఓ కల్పించాడు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ వెంటనే ఆర్డీఓ నుంచి ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ తీసుకెళ్లి మనకు కలెక్టర్ దగ్గర అప్పీల్ వేసుకుంటే కలెక్టర్ గారు కూడా ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ పరిశీలించి తప్పు ఉంటేనేమో సెటిసైడ్ చేస్తాడు, కరెక్ట్ ఉంటేనేమో కన్ఫర్మ్ చేస్తాడు. సొల్యూషన్ వారి సూచనలు చేయడం జరిగింది. మేడం గారికి చట్టం పైన సంపూర్ణ అవగాహన ఉన్నది కాబట్టి మేడం గారికి మరొకసారి స్వాగతం. దీన్ని ఒక వివాదంలోకి దింపి ఒక శ్రీనివాస్ అనే ఆర్ఐ గారు నా దగ్గర కూడా డబ్బులు దండుకొని నాకు తెలియకుండా నా కొడుకు దగ్గర డబ్బులు ₹1,00,000 దండుకొని ఈ రోజు వరకు నా కంటికి కనపడకుండా అతను నా డబ్బులు ఇవ్వకుండా నా భూమి వివాదం ఇదిగో హైకోర్టులో ఉన్న ఈ నోటీసులు, ఆర్టీఓ గారికి నోటీసులు, కలెక్టర్ గారి కోర్టులో ఉన్న కేసు, హైకోర్టు తిరగని కోర్టు లేదు ఇంతవరకు. ఇగో మొత్తం దానికి సంబంధించిన చట్టాలు మీ దగ్గర ఉన్నాయి. ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం అనేది లేదు. ఎంతవరకు అధికారులు చెప్తున్నారు, నేను తిరిగి 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 చెప్పులు అడిగే అంతవరకు అక్కడ తిరిగిన మీరు 2 ముక్కల్లో ఇది చెప్పినంత మాత్రం ఇది పరిష్కారం కాదు. ఈ పరిష్కారాన్ని ఇంతవరకు దొరకలేదు. అర్థమైంది. ఇప్పుడు మీకు 33 గుంటల ఇష్యూ ఉంది. ఎవరిది సార్ ఇంతవరకు దీన్ని ఊరి పేరు ఎవరు? శివాజీ రామస్మరణ సార్, రామస్మరణ. ఏ ఇయర్ నుంచి ఈ సమస్య ఉంది? ఈ సమస్య 2018 నుంచి 2018. ఒక పని చేయండి, నాకు ఎప్పుడైనా కలిసి నన్ను వచ్చి కలిసి ఒక పని చేయి. ఎల్లుండి నా దగ్గర ఎప్పుడో దాకా నా దగ్గర చూస్తాను మొత్తం డీటెయిల్. ఒక్క నిమిషము మీ దగ్గర ఏదైనా సివిల్ కోర్టు పోయినా హైకోర్టు పోయినా ఆ కాయిదాలన్నీ తీసుకుంటాం. ఏం చేయాలి? ఒకవేళ నా లెవెల్ అవుతుందా లేదంటే కలెక్టర్ లెవెల్ అవుతుందా, అది జనరల్ లేదంటే తహసీల్దార్ లెవెల్ ఇష్యూ కాదు. ఒక్క నిమిషం, ఇప్పుడు జేసీ గారి కోర్టులో ఉందని చెప్పడం క్లారిటీ రాని. ఒకవేళ జేసీ గారి కోర్టులో ఉన్న మనకు జూన్ 2 నుంచి 90 రోజుల్లో పరిష్కరించాలనేది చట్టం చెప్తుంది. కాబట్టి ఒకవేళ అప్పీల్ అక్కడ పెండింగ్ ఉంటే నేను చూస్తాను. ఒకవేళ నాకు డీటెయిల్ తీసుకొని ఒకవేళ ఏదైనా వెరిఫై చేస్తాను. తిరిగి 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 అర్థమైంది. ఆశ్రయించి అంతా అయిపోయి డబ్బులు ఇచ్చి నీవు అట్లా ఇచ్చడం ఫస్ట్ అర్థమైందా? అట్లా ఇచ్చడం తప్పు. ఫిజికల్ నువ్వు ఉన్నావా? వ్యవసాయం చేస్తున్నావా? వ్యవసాయం ముందే చేస్తున్నావు కదా, మళ్ళీ ఇబ్బంది లేదు. ఓకే, అలాగే మనం సర్వే కూడా నువ్వు ఫిజికల్ వినండి. ఒక్క చిన్న కార్యక్రమంతో రాజకీయ నాయకులు ఇంట్లో దీంట్లో నువ్వు ఫిజికల్ లో ఉంటే నన్ను కూడా మాట్లాడి గత సంవత్సర కాలం నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మన రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు, అలాగే మిగతా మంత్రివర్గ సభ్యులందరూ అందరూ కలిసి దఫాలుగా మేము చాలాసార్లు చూసాం. ఎప్పుడు చూసినా కూడా చుట్టూ అధికారులు ఉండేవాళ్ళు, జడ్జెస్ కానీ లాయర్స్ కానీ ఎవరైనా అగ్రికల్చర్ కు సంబంధించిన ప్రొఫెసర్స్, మేధావులు, వీళ్ళందరితో ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరితో వాళ్ళ సలహా తీసుకుని చర్చించి ఈ రోజు ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ధరణిలో ఉన్న చాలా వరకు 90 to 95% లోపాలన్నీ కూడా సాధించబడతాయి. అలానే ఇదే చట్టం ఇంకా నియంత్రణలాగా అని కాదు, మీ దగ్గర నుంచి సలహాలు సూచనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా లోపాలు ఉంటే మీ సలహాలు తీసుకొని మళ్ళీ దాన్ని అమెండ్మెంట్ చేసి మళ్ళీ దానికి కూడా ఒక సొల్యూషన్ కనుక్కునే దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీ అందరి సూచనల అభిప్రాయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే చెప్పారు ఆర్ఎస్ఆర్ గురించి, అది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ల్యాండ్ కూడా సర్వే చేయడము, అంటే ఎక్కడ అవకతవకలు జరిగాయి అనేది చూస్తే కనుక ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన మ్యాప్ ఉంటుంది. ఇప్పటి నుంచి సర్వే చేసి మ్యాప్ ద్వారా గుర్తించి ఎవరి స్థలం వాళ్ళకి ఎవరి పొలం వాళ్ళకి వచ్చేటట్టు పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు. జూన్ 2 తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకొని మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, ఏదైనా మార్చుకోవాలని ఉన్నా, ఇంకా సాదా పరిణామాలు రెగ్యులరైజ్ చేయించుకోవాలన్నా, వారసత్వ భూములకు అన్నింటికీ పట్టాలు రావాలన్నా, ఇవన్నీ కూడా మనం
తహసీల్దార్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే నోటీస్ ఇస్తారు. ఫస్ట్ నోటీస్ ఇచ్చి అందరికీ కూడా, గతంలో అలా ఉండేది కాదు. ఎవరైనా వెళ్తే వాళ్ళ పేరు మీద చేస్తే మళ్ళీ మనకి అది ఆన్లైన్ చూడాలనుకుంటే వాళ్ళు హిడెన్ ఆప్షన్ పెట్టుకుంటే కనిపించేది కాదు. ఎవరికి పట్టాయండి ఎట్లా అంటే తెలిసేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆన్లైన్ లో అన్ని వివరాలు లభ్యమవుతాయి. ఆన్లైనే కాకుండా ఇది రికార్డు రూపంలో కూడా మన రెవెన్యూ ఆఫీస్ లో మరి స్టోర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఆ సర్టిఫైడ్ కాపీ కావాలంటే ఒక 10 రూపాయలు ఫీజు చెల్లిస్తే వాళ్ళకి ఆ కాపీ కూడా ఇస్తారు. అలాగే ఈ పట్టదారు పాస్ పుస్తకం కూడా మీకు తహసీల్దార్ లెవెల్లో అయితే 1 నెల లోపలనే మీకు వచ్చేస్తుంది. మనకి తహసీల్దార్ గారు న్యాయం చేయలేదు అనిపిస్తే ఆర్టీఓ గారికి అప్లై చేసుకోవచ్చు. అప్పీల్ ఆర్టీఓ గారి దగ్గర కనుక 2 నెలల్లో సాల్వ్ అయిపోతుంది. అక్కడ అవ్వలేదంటే మనం కలెక్టర్ దగ్గరికి అప్లై చేసుకోవచ్చు. కలెక్టర్ లెవెల్లో మనకి 3 నెలల్లో అయిపోతుంది. మొత్తం అంతా చేసి అదే ధరణిలో అయితే గతంలో ఒక్కసారి అయితే అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాలి. మరి చిన్న సన్నకారు మధ్యతరగతి వాళ్ళకి కోర్టుకి వెళ్ళగలరా? లాయర్లను ఎంగేజ్ చేసుకోగలరా? ఖర్చు పెట్టుకోగలరా? తిరగలరా? ఈ అవగాహన అందరికీ ఉంటుందా? కనుక అంతమంది కూడా ఆర్థికంగా చిరిగిపోవడం జరిగింది. ఇప్పుడే మన మిత్రులు కొంతమంది చెప్పారు, అన్ని కోర్టులు తిరిగాము అయినా ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదని. దానికోసమే ఈ భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ఏదైనా 3 నెలల నుంచి 6 నెలల లోపలే పరిష్కారం అవుతుంది. పట్టాదారు పాస్ పుస్తకం వస్తుంది. ఒకవేళ మనకి ఇంకా కూడా అన్యాయం జరిగింది అనిపిస్తే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ఆ ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు ఇవి చెప్పారు, మరి లాయర్ల ఖర్చులు ఎవరు పెడతారు అనుకోవచ్చు. దానికోసం కూడా ఉచితంగా న్యాయ వ్యవస్థ ఉంది. గవర్నమెంటే మన మండలానికి లాయర్లను గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మనకి ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా, మహిళలు ఉన్నా, వికలాంగులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ఆ లాయర్లు ఉంటారు. కనుక ఖచ్చితంగా దాదాపు నాకు తెలిసి 100% అనలేదు కానీ 90 to 95% అయితే గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మిగతా ఆర్ఎస్ఆర్ గురించి ఇప్పుడు చెప్పారు. అది సర్వే చేసిన తర్వాత ఖచ్చితంగా అంటే మీరు చెప్పినవన్నీ కూడా సూచనలు అన్ని సలహాలన్నీ కూడా మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మన శ్రీనివాస్ రెడ్డి గారికి కానీ సీఎం గారికి కానీ రిప్రజెంట్ చేస్తాము. ఈ సమస్యలు చెప్తే వాళ్ళు కూడా దానికి ఏదో ఒక చక్కటి పరిష్కారం ఇస్తారని మేము కూడా మీ తరఫున ఆశిస్తున్నాము. ఈ గన్నీ బ్యాగ్స్ ఎన్ని మాత్రం మా దృష్టికి వచ్చినట్టు మేము రోజు కలెక్టర్ గారితో, జేసీ గారితో, ఆర్డీఓ గారితో, శ్రీలత డిఎం గారితో అందరితో మాట్లాడి గన్నీ బ్యాగ్స్ అయితే సప్లై చేస్తున్నాము. వాళ్ళేమో మాకు అయిపోయిన తర్వాత చెప్తే కాదండి, ఒక 2 days ముందు మాకు ఇంటిమేషన్ చేస్తే మేము అరేంజ్ చేస్తాం వెంటనే. పూర్తిగా అయిపోయినాక చెప్తే చేయలేకపోతున్నామని అధికారులు చెప్తున్నారు. కనుక ఎవరైనా ఐకేపీ సెంటర్స్ వాళ్ళు మాత్రం ఒక 2 days 3 days బిఫోరే మనం ఇంకా ఎన్ని బస్తాలు కావాలనేది వాళ్ళకి లెక్క ఇస్తే ఖచ్చితంగా తీసుకొస్తారు. అలాగే మరి ఇప్పుడు చెప్పారు ఈ తూర్పారపోసే మిషన్ అనేది వాటి కొరత ఉంది. ఖచ్చితంగా నేను కూడా మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాను. ఈరోజు ఈ భూభారతి కార్యక్రమానికి విశేష గౌరవ శాసనసభ్యులు శ్రీమతి మండల రామయ్య గారికి, తర్వాత గౌరవ ఆర్టీఓ గారికి, తర్వాత మండల నాయకులకి, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, తర్వాత అలాగే మన ఐకేపీ సిబ్బంది 100% ఎలిజిబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టు ఎవరైనా ఇల్లు ఉన్న వ్యక్తి కానీ ఇల్లు వస్తే 100% క్యాన్సిల్ చేసి ఎవరైనా ఉంటే పెడతాం. అమ్మ ఇప్పుడు ఊరికి వినండి అమ్మా, ఊరికి మీ ఊర్లో వినండి మీ ఊరికి L1 లిస్ట్ లో 100-150 మంది ఉంటారు. గౌరవ ఎమ్మెల్యే గారు 40 ఇచ్చారు. ఫస్ట్ పేజ్ 40 ఇస్తే సెకండ్ పేజ్ లో మిగతా, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్ అట్లా వస్తూనే ఉంటాయి. 40 మందికి ఇల్లు వచ్చినాయి. ఆ 40 లిస్టులో మీరు అన్నట్టు ఎవరికన్నా ఇల్లు ఉన్న వాళ్ళకి వస్తే, డబ్బులు ఉన్న వాళ్ళకి వస్తే సర్వే వస్తున్నారు, క్యాన్సిల్ అవుతారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతం రాగానే కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ధర్మారం మండలంలోని దొంగతుర్తి, కిలా వనపర్తి, సాయంపేట, నందిమేడారం గ్రామాలలో ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిలా వనపర్తి గ్రామంలో పల్లె దవాఖానా, నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మనకు డాడీ కటింగే బాగుంది సార్. మనకు 50% కూడా కటింగ్. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు పంపిస్తున్నారు? సాయంత్రం తెస్తే 2 లారీలు ఉంది సార్. ఎన్ని కొడుతున్నాయి రోజు? 2 లారీలు. ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి సార్. సార్ 4 పంపించుకుంటున్నాం. లారీలు పోతాం. మ్యాచర్ వచ్చినా కూడా చేస్తాం. మనకి 2 లారీలకు వస్తున్నాయి, 2 లారీలు కొడుతాం సార్. కొంచెం పెరుగుతాయి అక్కడ వచ్చిన ఇక్కడ ఇది చేసుకుంది ఇది చేస్తాను నేను ఇక్కడ వీళ్ళ కనుకొని ఇక్కడ రావాలి సార్. నేను మళ్ళీ వచ్చినట్టు ఓన్లీ ఇంజక్షన్ మాట్లాడాలి ఓటర్ చూపెట్టు సార్. ఇవి వచ్చినట్టు వేసుకుంటాం వ్యాక్సిన్ సార్ ఏమేమి తీసుకున్నా అంటే కవర్ చేస్తాను. రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కేహెచ్ గుప్తాను సన్మానం చేసిన చింతల శ్రీనివాస్ ఆర్జీఎం జీఎం లలిత్ కుమార్ రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎంగా విధులు నిర్వహిస్తున్న పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారిని రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయంలో వారికి ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్, కార్పొరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్ పూలమాల మరియు శాలువాతో సన్మానించి వారి జ్ఞాపికని అందజేసి వారు చేసిన పనులను కొనియాడారు. అందరి తరఫున ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక్కసారి నాకు దాదాపు 20 సంవత్సరాలకు తెలుసు. నేను జీడీకేట్ ఎన్ని టైంలో అప్పుడు మైండ్ కేజీ విజిట్ చేద్దామని రాజకీయ టెక్నాలజీకి వెళ్ళినప్పుడు సార్ అక్కడ సార్ యొక్క స్పీడ్ ఎట్లయితే ఉందో అదే ప్రధాన ఇయర్లో ఎట్లయితే ఉందో చూడంతో పనిచేస్తున్నారు. అంటే ఎంకరేజ్ చేయడం నెంబర్ 1 చాలా చేసేటువంటి వాతావరణం ఉంటుంది. అదే పోతే మా దగ్గర నుంచి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ సార్ దగ్గర అట్లా ఉండదు. మన మూమెంట్స్ షేర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఇన్కల్కేట్ మనిషిలో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని కూడా సార్ ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. సార్ గైడ్ చేస్తే కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడే ఒకటి కలిసి సార్ అక్కడ చెప్తామండి అన్ని మనం చేస్తున్నాం. సేఫ్టీ హెల్త్ కాన్షియస్నెస్ మనం తగ్గించుకుంటాం. ఏం చెప్పాలంటే 1 year లో మనం ఎంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ గురించి చెక్ చేసుకున్నాం చేస్తారన్నారు సార్. అంటే సార్ అంతా క్లీన్ అబ్జర్వేషన్ తోటి వచ్చినప్పుడు వేరే ఏరియాలో ఉన్నా కూడా మేము సార్ మనం ఫోన్ చేసి ఎట్లా కాస్త గైడ్ చేయడం. పర్టికులర్గా ఇందాక మేనేజ్ చేసినప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత సబ్సిడీ పెంచారు. దానికి అంతా మా వాళ్ళు టెన్షన్ పడి సార్కి ఇన్ఫర్మేషన్ ఇన్స్పెక్షన్కి అక్కడికి వచ్చినాక మమ్మల్ని చూసి అరే నువ్వు ఉన్నావు కాబట్టి స్టూడెంట్స్ అంటే ఏం కాదు ఇక్కడ అంత సబ్సిడీ రాక. ఈ రోజు రిటైర్ అవుతున్న శ్రీ గుప్తా గారి యొక్క రిటైర్మెంట్ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ గుప్తా సార్, మేడం గుప్తా సార్, లలిత మేడం, అట్లే మరొక ముఖ్య అతిథి శ్రీ చింతల శ్రీనివాస్ గారు, మరొక డిస్టింగ్విష్డ్ గెస్ట్ శ్రీ రవికుమార్ గారు జిఎం సేఫ్టీ రీజన్, అట్లనే శ్రీ కిరణ్ బాబు గారు, శ్రీ గోపాల్ సింగ్ గారు ఎస్ఓ2 జిఎం, శ్రీ డివిరావు గారు ఏరియా ఇంజనీర్ ఆర్జీవన్ ఏరియా, శ్రీ రాజు ఏఐటీసీ రిప్రజెంటేటివ్, శ్రీ మల్లేష్ గారు ఆఫీసర్స్ అసోసియేషన్ ఆర్జీవన్ ఏరియా, అట్లనే సీనియర్ ఆఫీసర్స్ అందరూ మిగిలినందరికీ మరొకసారి కూల్ గుడ్ ఆఫ్టర్నూన్. సంతృప్తికరమైన కెరీర్కి రావడము,
వారికి మేడం కానీ పిల్లలు కానీ అంతా సెటిల్ అవ్వడం అనేది లైఫ్లో ఏది సాధించవచ్చు అనే దానికి ఉదాహరణ మరొకసారి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సింగరేణి కాలనీస్ ఆర్జీవన్ ఏరియా జిఎం ఆఫీస్ అందరి తరపు నుంచి మా అందరి నుంచి మీకు మేడంకి పిల్లలందరికీ బెస్ట్ విషెస్. మీరు మా మధులలో ఎప్పటికీ ఉంటారు. వన్స్ సింగరేణి అండ్ ఆల్వేస్ సింగరేణి. సో ఆర్జీవన్ ఏరియా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆల్వేస్ సార్ కూడా కరీంనగర్లోనే సెటిల్ కాబోతున్నారు. సో మరొకసారి సార్ సంతోషంగా హ్యాపీగా ఉంటారన్నలో నాకు ఏమాత్రం సందేహం లేదు. పోస్ట్ రిటైర్మెంట్ జీవితాన్ని సో ఉండాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఎట్లా ఉంటారు సార్ మేడం గారు అన్యోన్యమైన దాంపత్యంతో. మరొకసారి బెస్ట్ విషయం తీసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 1983లో జనవరి 22న నేను సింగరేణిలో అపాయింట్మెంట్ అయ్యాను. ఆల్మోస్ట్ డిప్లొమా చదివి చదివిన వెంటనే నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. చాలా చిన్న పిల్లవాడిగా ఉండేవాడిని అప్పుడు. సో 42 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయంటే 42 సంవత్సరాలు మీ అందరికీ సహకారం చేసుకున్నాను. మీరందరూ 42 సంవత్సరాలు నాకు సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చేయలేము. 42 సంవత్సరాలు చేయడం అనేది చాలా గొప్ప. అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఎవరు తెలియదు నాకు. నా పేరైతే కందుకూరి హరినారాయణ గుప్తా. నేను వాళ్ళ అపాయింట్మెంట్ అయ్యి రిటైర్మెంట్ అయిపోతున్నాను. సో ఎందుకంటే ఎవరు గుర్తవాలి కాబట్టి అంత పరిచయం లేదు నాకు ఎవరు కూడా. మనం ఏంటంటే సింగరేణిలో మనం పనిచేస్తున్నామంటే ఖచ్చితంగా మన గుర్తులు ఉండాలి. అదే ప్రకారంగా డిసిప్లిన్ పంచువాటిలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. మా ఆఫీస్లో నేను 9 o'clock వచ్చినా మధ్యాహ్నం 3 o'clock వచ్చినా మా వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. బట్ ఇట్ ఈజ్ నాకు తప్పదు. ఎందుకంటే నేను 87వ సంవత్సరంలో ఒకసారి మైండ్ మీదకి వెళ్తున్నప్పుడు ఒక మేనేజర్ గారు నన్ను చాలా సీరియస్గా బ్యాన్ చేశాడు. నేను 7 గంటలకు రావాల్సిన డ్యూటీ 7:30కి వచ్చాను. ఆ రోజు నేను ఇమీడియట్గా హైదరాబాద్కి వెళ్ళేసి ఒక స్కూటర్ కొనుక్కున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా మామూలుగా నేను జనరల్ మేనేజర్ సేఫ్టీ అయినా కూడా 10 minutes బిఫోర్ డ్యూటీకి వస్తాను కంపల్సరీగా. సో అది తర్వాత ఉద్యోగ ధర్మం ప్రకారం సేఫ్టీ విషయంలో చాలా మార్పులు చేసుకున్నాము, మంచిగానే ఉన్నాము. అదొకటి. రెండోది ఏంటంటే నాకు ఆల్రెడీ నేను చాలా పూర్ కుటుంబం నుంచి పైకి వచ్చాను. సో ఆ కుటుంబం బాధ్యతలు నేను తీసుకున్నాను. నాకు 2 చెల్లెలు 3 బ్రదర్స్. వాళ్ళందరినీ సక్రమంగా చదివించేసి వాళ్ళందరికీ పెళ్లి చేసేసి వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇవన్నీ అంటే ఓన్లీ నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప లవ్ మ్యారేజ్, బాబు కూడా లవ్ మ్యారేజ్. ఇద్దరు కూడా ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోయారు. కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవన్నీ నేను సాధించింది ఓన్లీ సింగరేణి వల్లనే సాధించగలిగాను. సింగరేణికి 42 సంవత్సరాలు మనం సర్వీస్ చేసినాం కాదు. సింగరేణి మనకు 42 సంవత్సరాలు మనం భరించింది. మనం ఏ తప్పు చేసినా మళ్ళీ చేసినా చెడ్డ చేసినా సింగరేణి భరించింది. సింగరేణికి 42 సంవత్సరాలు మనం సేవ చేయలేదు. సింగరేణిలో మనం బతికాం. సో ఆ సింగరేణి చాలా గొప్పది. అది ఆ గొప్పతనాన్ని మనం కంపల్సరీగా మర్చిపోవద్దు. రెండోది ఏంటంటే మా బాధ్యత ఏంటంటే నా రక్షణ నా సేఫ్టీ అని మేము చెప్తూనే ఉంటాం. కంపల్సరీగా మీటింగ్లలో అన్నింటిలో చెప్తాం నా రక్షణ నా బాధ్యత అని చెప్పేసి అదేవిధంగా చెప్పేవాడిని నేను. కానీ ఇప్పుడు కొత్త స్లోగన్ ఏంటంటే నా ఆరోగ్యం నా బాధ్యత అనుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే చాలా వరకు నాకు తెలిసి జూనియర్ అసిస్టెంట్స్ ఎవరు కూడా మన బిఏబీ టెస్ట్కి ఎవరు పోరు. కంపల్సరీగా మన ఆర్జీవన్ జీఎం మన ఏఎస్ఓ సేఫ్టీ గారు ఖచ్చితంగా అందరినీ బిఏబీకి పంపించండి. వై మీన్స్ నేను 42 సంవత్సరాలు మాకు ప్రతిరోజు మా మేడం తోటి రోజు కూడా పెట్టినవాడిని. నేను చాలా హెల్తీగా ఉన్నాను, క్లియర్ ప్రాబ్లం లేదని చెప్పేసి. కానీ 42 సంవత్సరాలు 3 నెలలు కాకుండా 42 సంవత్సరాలు 1 నెల రోజుల్లో ఫస్ట్ అప్పటివరకు హాస్పిటల్ కూడా చూడలేదు. నాకు ఆఫీస్లోనే కొంచెం నేను కళ్ళు పడిపోయాను. అప్పుడు చెక్ చేస్తే బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయని చెప్పాను. సరే అవన్నీ మన హైదరాబాద్ పోతే క్లియర్ అయిపోయినాయి కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అందరినీ కలుపుగా తక్కువ ఉన్న వ్యక్తి అంటే మైనింగ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే మిషన్స్ ఎక్కువ ఉంటాయి, మ్యాన్ పవర్ తక్కువ ఉంటారు. కానీ అండర్గ్రౌండ్ మైన్స్లో మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటారు. కాబట్టి అందరినీ మ్యాన్ పవర్ని కలుపుకొని పోగలిగినప్పుడే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. మైండ్లో ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, ప్రొడక్టివిటీ బాగుంటుంది, సేఫ్టీ కూడా మనం తీసుకురాగలుగుతాం. రియల్గా ఆ విషయంలో సారు సంపూర్తిగా విజయం సాధించారు. ఇంకోటి ఏంటంటే ఇంతమంది మాట్లాడిన ప్రతి ఒక్కరు చాలా విషయాలు మాట్లాడారు. రియల్గా మాట్లాడిన ప్రతి ఒక్క మాట అక్షర సత్యము. రియల్గా ఇంత మంచి అభిమానాన్ని ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నందుకు గుప్తా గారిని చూస్తే అందరికీ నిజంగా నాకైతే ఈర్ష్యలా ఉన్నది. ఎందుకంటే ఇంత మంచి అభిమానం అందరికీ రాదు, దొరకదు. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో సీనియర్ ఆఫీసర్స్ పోతా ఉంటే కొరత బాగా ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి 4 ఇవాళ శ్రీరామ్స్ ఆల్మోస్ట్ కంపెనీలో
7-8 మంది సీనియర్లు సిద్ధం అవుతున్నారు, 10 మంది వరకు అయితే ఉన్నారు. అయితే మీరు లోటు అన్నది తీర్చడానికి వీల్లేని పరిస్థితి ఉన్నది కంపెనీ. ఎందుకంటే గ్యాప్ బాగా వచ్చింది అపాయింట్మెంట్లు దాంట్లో. కాబట్టి ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఆఫీసర్స్ ఉన్నారో, ఎవరైతే రిటైర్ అయిన ఆఫీసర్స్లో వారి మంచి అలవాట్లన్నీ సంగ్రహించుకొని సంస్థోత్పత్తిలో ఉత్పాదకతలో భాగస్వామ్యం కావాలని, ముఖ్యంగా రక్షణ విషయంలో అందరూ చాలా చక్కగా పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే అన్ని ఉద్యోగాలు వేరు, జిఎం సేఫ్టీ ఉద్యోగం వేరు. ఎందుకంటే అంత బలమైనప్పుడు ఏమనగారు, ఏ చిన్న ప్రాబ్లం కానీ జిఎం సేఫ్టీ ఏం చేస్తాం తలెత్తుతారు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. కాబట్టి రియల్గా తాను పనిచేసిన కాలంలో చాలా చక్కగా ఈ 4 ఏరియాల్లో సేఫ్టీ విషయాల్లో చాలా చక్కటి పురోగతి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇంతమంది మాట్లాడకుండా ఉత్పత్తి ఎంత తీసుకొచ్చినా కానీ సేఫ్గా ఉత్పత్తి వచ్చినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. గత 3 సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా రక్షణ విషయంలో సంస్థలో చాలా చక్కటి పురోగతి ఉన్నది. దాంట్లో గుప్తా గారి పాత్ర కూడా ఇతోదంగా ఉందని నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమం నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గుప్తా గారు, వారి మేడము, వారి పిల్లలు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, వారి శేష జీవితం సుఖశాంతులతో వర్తిల్లాలని, ముఖ్యంగా అక్షయ తృతీయ ఫలితం వీరికి అందాలని ఆకాంక్షిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. రామగుండం ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రులపై, మెడికల్ షాపులపై ప్రభుత్వ అధికారులతో సహా ఎవరైనా దాడులకు, దౌర్జన్యానికి దిగితే సహించేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హెచ్చరించారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రామగుండం ఐఎంఏ డాక్టర్లతో కలిసి ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైద్యులు దైవంతో సమానమని, అలాంటి వారిపై దాడులకు దిగితే మన ప్రాంతమే వైద్యానికి దూరమే నష్టపోతామని తెలిపారు. జిల్లాలో పెట్టితే పోతారు కదా జిల్లా మీటింగ్లో. మీడియా మిత్రులు, ముందు అనిల్ గారు, తర్వాత ప్రముఖ డాక్టర్స్, ప్రభుత్వం సంబంధించిన డాక్టర్స్ కూడా ఇప్పుడు వరకు ఉంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశం గ్యారంటీ చచ్చిపోతున్నాను. ఇవాళ మన దగ్గర మెడికల్ కాలేజ్తో పాటు ఈ ప్రైవేట్ డాక్టర్స్ ఖ్యాతి ల్యాబ్ కూడా ఉండేదంటే, నాకు తెలిసి ఐ ప్రామిస్ దట్ మీ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల వ్యవస్థ ఏ ఒక్కరికి కూడా ప్రాణాపాయ స్థితి లేకుండా చేసే సత్తా ఉన్నటువంటి ఒక ప్రాంతం మన ప్రాంతం అన్నది నేను భావిస్తున్నా. మీ అందరికీ తెలిసిన విషయం. ఈరోజు వారు చేసే ట్రీట్మెంట్స్తో పాటు ఇలా గైనకాలజీలో మన దగ్గర టాప్, మన ప్రభుత్వ ఆసుపత్రి టాప్, ఇప్పుడు సిమ్స్గా మారిన మెడికల్ ఇన్స్టిట్యూట్ టాప్, ప్రైవేట్లో ఇటు మా మేడం లక్ష్మి గారు, అనిల్ గారు అయితే తెలుసు, మేము మేయర్గా ఉన్నారు. ఆయన నాకు తెలిసి ₹1,00,000 అయితే ఎంబటే 20,000 50,000 కూడా తక్కువ చేశారంటే ఎవరు అడగకుండా పర్లేదు, వాళ్ళు ఏడిస్తే ఇచ్చి పంపిస్తే రకం. క్యాన్సర్ శ్రీనివాస్ గారు, ఇంకా అనేక మంది డాక్టర్లు ఉన్నారు, నాగిరెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వారు అన్ని ప్రభుత్వ పనులు వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇవాళ గోదావరిఖని మీద కక్షణ, రామగుండం మీద ఎందుకు ఇరందం ఎంత చిన్న చూపు? నేను కాదు, నేను మీ ద్వారా అందరినీ కోరుతా ఉన్నా. అన్ని రాజకీయ పార్టీలు ఒక ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని భావిస్తాను. కొంతమంది దీన్ని రాజకీయం చేయాలని ట్రై చేస్తే అది మీ విజ్ఞత. కానీ నేను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థకి, ప్రధానంగా మెడికల్ వ్యవస్థకి ఎవరు ఎలాంటి ఇబ్బంది పెట్టినా క్షమించే పద్ధతి లేదు. రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులైనా సరే దౌర్జన్యం చేస్తే ఊరుకోపోము. ఇవాళ వారికి రామగుండం ప్రజలకు అందరికీ రక్షకుడిగా ఉంటా అని చెప్పిన, అన్ని విభాగాల్లో ఉంటా అని చెప్పిన, ప్రధానంగా మెడికల్ వ్యవస్థలో, వ్యాపార వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో
ఎక్కడ కూడా వెనక్కిపోయేది లేదు. ఎవరైనా బెదిరింపులకు, ఎవరైనా అడ్డంకులకు సృష్టించే వాళ్ళకి ఇవాళ ప్రభుత్వం రాష్ట్రాలు ఉండడం అనే ఆలోచన కూడా చేయాల్సింది కోరుతా ఉన్నా. ప్రధానంగా మీడియా మిత్రులను కోరుతున్నా, ఒకసారి మీరు కూడా అందరు డాక్టర్లతో సంప్రదించి ఎవరైతే ఈ బూటకం ఈ మీడియా అని చెప్పి మీడియాను కూడా తప్పుదారులు తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు, వారిని గుర్తించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను చేతులు జోడించి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. మెడికల్ హాస్పిటల్ పైన ఏదైనా నిజంగానే కంప్లైంట్ వస్తే కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీకి పంపారు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకొని ఆ ఎంక్వైరీకి ఒక రిపోర్ట్ ఇచ్చి తనకు సంబంధించిన ఏదైనా ఉన్నాయంటే దానికి అక్కడికి పరిమితి ఇచ్చి పోయి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వాలి. లేదా ఏదైనా జరగరానిది జరిగి అక్కడ ఒక అమ్మాయి కలకట్టలో జరిగిన లాంటి సంఘటన జరిగితే ఇలా మనం అందరం కూడా పెద్ద ఎత్తున విజృంభిద్దాం, దాని అంతు చూద్దాం. ఇక్కడ అలాంటి ఏమి జరగవు, ఎలాంటివి జరగలే. ఒక స్కానింగ్ మిషన్ అంశంలో ఎన్ఓసి ఉన్నా కూడా చేస్తే సరే, ఆ పార్ట్ వరకు మీరు మాట్లాడి ఒక నోటీస్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక రెప్యూటేటెడ్ డాక్టర్ల మీద, ఒక రెప్యూటేటెడ్ హాస్పిటల్ మీద, ఒక రెప్యూటేటెడ్ మెడికల్ షాప్ మీద, ఒక రెప్యూటేటెడ్ మంచి ఒక మహిళా డాక్టర్, ఒక ఏమంటారు దాన్ని గైనకాలజిస్టో లేకుంటే ఇంకేదో స్పెషలిస్టో ఉంటే మీరు చేయబట్టే అయిందని చెప్పేది ఉంటే అలా ప్రొఫెషన్నే మనం ఎత్తిపోసే కార్యక్రమం చేసుకుంటూ దాంట్లో 10 మంది మీడియా తీసుకొచ్చి పిలిపించి పెద్ద ఎత్తున దాన్ని నష్టపరిచయం చేసేది ఉంటే అక్కడ ఉన్నటువంటి వందల వేలాది మంది ఆరోగ్యం బాగు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారో, వారికి కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా రామగుండం పేరుని చదువు చేసే విధంగా ప్రవర్తిస్తే సహించేది లేదు అనే విషయం నేను చెప్తాను. ఈరోజు రామగుండంలో మెడికల్ హబ్ అందరి యొక్క ప్రయత్నంతో జరుగుతూ ఉంది. ఇక మీడియా రాజకీయాలకు అందితంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ రామగుండాన్ని బాగు ఉండాలి, బాగు చేయాలి, పూర్వవైభవం రావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. నాలాంటి వాళ్ళు మేము రాజకీయ నాయకులు 100 మాట్లాడుకుంటాం, కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ ఊరు బాగుపడద్దు, ఈ డాక్టర్ ఇక్కడ ఉండద్దు, ఈ డాక్టర్ని తరమేయాలని ఆలోచించడం చేయడు. నాకు తెలిసైతే అనుకుంటా ఉన్నా, అంత మూర్ఖులు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ డాక్టర్ల వ్యవస్థ ఉండాలి, కొత్త కొత్త డాక్టర్స్ రావాలి, అన్ని రకాల వైద్య పూర్తి స్థాయిలో ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము క్యాత్ ల్యాబ్ సెంటర్ను కూడా పెడతా ఉన్నాం. సింగరేణి సంబంధించిన సహకారంతో ఈరోజు సింగరేణి హాస్పిటల్లో పెడతా ఉన్నాం. దాదాపు 15 కోట్లతో 2 బిల్డింగ్లు పూర్తయిపోయి అత్యద్భుతంగా తయారవుతా ఉంది. దాంట్లో సామాన్యులకు కూడా గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తే ట్రీట్మెంట్ చేయడానికి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా సీరియస్ రాగానే మా అనిల్ గారు చేసే పరిస్థితుల్లో కూడా రిస్క్ అవుతుందేమో అని పంపించే లోపల కరీంనగర్ వరకు బతుకుతే పోతే బతుకుతున్నాడు, కరీంనగర్ పోయే వరకు బతకపోతే వాడు చచ్చిపోతున్నాడు. నాకు తెలిసిన వల్ల 25 మంది నాకు దగ్గర అప్పులు చనిపోయారు ఈ మధ్య కాలం. నేను ఎన్నికైన తర్వాత ఒక 25 మంది ఆ రకంగా చనిపోయారు. అంతకుముందు చాలా మంది పోయారు. రికగ్నైజ్డ్ మీడియా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ మై కంప్లైంట్. డాక్టర్స్ చెప్పిన నాకు చెప్తాను. కొంతమంది ఇవాళ రేపు నేను చాలాసార్లు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కూడా చెప్తాను, ఎవరికి వారు సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. ఒక మీడియా అని తాగేసుకొని వస్తారు. మీడియా ఉన్న మాధవరావు, శేఖర్, ఇంకో ఆయనను, ఈనాడు మల్లికార్జును, సాక్షి పేపరో ఇంకో పేపరో, అసలున్న వారు ఇక్కడ ఎవరు రారు, కానీ ఏం లేని వాళ్ళు మాత్రం 100 మంది వస్తూ ఉంటారు. సంతోషం, మీడియా రావాల్సిందే. అదొక విప్లవం. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వానికి వారధిగా ఉండడం గొప్ప ఇది. కానీ దాంట్లో కొంతమంది బ్లాక్ మీడియా, పింక్ మీడియా, రెడ్ మీడియా, డేంజర్ మీడియాలు కూడా ఉన్నాయి. దాన్ని దయచేసి మీడియా మిత్రులను కోరుతున్నా, వాళ్ళని మీరు గుర్తించండి.
రికగ్నైజ్ వాళ్ళు ఎవరున్నారో మాకు చెప్పండి. తట్టుకోలేకపోతున్నాం. రాజకీయ నాయకులం కాదు అందరం. ఇవాళ మెడికల్ షాప్లో పోయి బెదిరిస్తారు, హాస్పిటల్కి పోయి బెదిరిస్తారు, ఇంకో జాగా పోయి బెదిరిస్తారు. రకరకాల కాలేజీలు వచ్చి చెప్తా ఉన్నారు నాకు. ఇది నేను బహిరంగంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇది వివిధ విభాగాల్లో భిన్న ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు వచ్చి చెప్పడం జరిగింది. పేర్లు చెప్పను నేను, ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ వేస్తారని భయం ఉంది. నాకేం భయం లేదు. నా బట్టలు ఇప్పినా, నా మీద బురద తగిలినా, నన్ను వెనుకొట్టు కొట్టినా ఐఎమ్ రెడీ. కానీ నిజం చెప్పాల్సిన బాధ్యత ఎవరితో ఒకటి ఉంది కాబట్టి చెప్తాను. ఇవాళ నన్ను కావచ్చు, లేకుంటే నిన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చంద్రని కావచ్చు, లేకుంటే బీజేపీ నాయకుని సంజయ్ కావచ్చు, లేకుంటే ఇంకెవరో XYZ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకేదో రాజకీయ పార్టీలు కావచ్చు, వారిని సైతం మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటే ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఉన్నది. నేను మీడియా వారిని కూడా గమనిస్తాను. నాకు తెలిసి గోదావరికల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు సుపరిచితులు, దగ్గర ఆత్మీయులు, బంధువులు, దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు, చాలా సీనియర్స్. వాళ్ళు నిజమైన తెలుసు. ఇప్పుడు ఎవడెవడో కొత్తవాడు వస్తుంటే తెలియదు. ఒక ఆయన వచ్చి నేను నిన్న మొన్న ఎప్పుడు నేను మీడియా అన్నాడు. నేను 25 ఏళ్ళకి మీడియా రాజకీయం చేస్తున్నా, నేను ఎప్పుడు చూడలే అన్నాడు. నేను నా సొంత పెట్టుకున్నా అన్నాడు. సరే, ఆయన వచ్చిన మోటో వేరు, ఆయన పేరు చెప్తాను, నేను తర్వాత ఎంక్వైరీ చేయాలి, ప్రెస్ క్లబ్ చెప్తాను. సరే, ఆయన మాట్లాడిన మాటలు వేరు. XYZ దగ్గరికి పోతే నాకు ఇంత ఇస్తాను, నువ్వెంత ఇస్తావని వచ్చింది. నేనేం చేయాలని సాయంకాలం చెప్పి చేస్తానని చెప్పినా సరే మాట్లాడగలను. ఇవాళ ఒక హాస్పిటల్ మీద ప్రెస్ మీట్కి చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు మక్కాన్ రాజశేఖర్ గారికి, అలాగే ప్రెస్ మిత్రులకి, అలాగే డాక్టర్ సోదరులకి, అలాగే చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత మన రామగుండంలో మెడికల్ హబ్ అనేది డెవలప్ అవుతుంది. 350 బెడ్ల హాస్పిటల్ స్టార్ట్ అయింది. 350 బెడ్ల హాస్పిటల్ స్టార్ట్ అయ్యి మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు 10 మంది ఓపీ వచ్చే వాళ్ళు కూడా లేకపోయేవారు ఇంతకుముందు. ఇప్పుడు 1500 నుంచి 2500 మంది ఓపీ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారు హాస్పిటల్ని డెవలప్ చేసినందుకు, హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు కలిగించినందుకు. మన హాస్పిటల్ చూస్తే 5 స్టార్ హాస్పిటల్ లాగా ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్. అట్లాంటి ఫెసిలిటీస్ కలిగించినందుకు, ఈ ప్రజల కోసం కలిగించినందుకు ఇప్పుడు మా హాస్పిటల్ అనేది, గవర్నమెంట్ హాస్పిటల్ అనేది అంత మంచిగా రన్ అవుతుంది. అలాగే ఒక నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినారు. ఎప్పుడు లేని విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి మేమున్నాం, ఒక నర్సింగ్ కాలేజ్ లేదు, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్. అట్లాంటిది నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినారు. డాక్టర్స్ హబ్, మెడికల్ హబ్గా తయారు చేస్తున్నారని చెప్పేసి మెడికల్ హబ్ తయారు చేయాలని చూస్తున్నారు. అలాగే సింగరేణి దళితని చెప్పి క్యాత్ ల్యాబ్ ఒకటి మొదలు పెడుతున్నారు. క్యాత్ ల్యాబ్ ఎవరైతే గుండె జబ్బులతో వచ్చి, గుండె ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నారో అట్లాంటి వాళ్ళు, నా రామగుండం ప్రజలు, రామగుండంలో అట్లాంటి ఇష్యూసే ఉండొద్దు, హెల్త్ ఇష్యూస్ ఉండొద్దు అని చెప్పేసి ఈరోజు మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారు రామగుండంని మెడికల్ హబ్గా తయారు చేయాలని చూస్తున్నారు. అలాగే దీనికి అంతటికి కారణమైన మన మంత్రి గారు కూడా, శ్రీధర్ బాబు గారు సహకరిస్తున్నారు. మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత దాదాపు 1000 ఎకరాల ల్యాండ్ ఒట్టి మెడికల్ హబ్ కోసమే తయారు చేస్తున్నారు. టూరిజం, మెడికల్ టూరిజం తయారు చేయాలని చెప్పేసి తయారు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. విదేశాల నుంచి వచ్చి అక్కడ ఖర్చుకు భరించలేక, అక్కడ వాళ్ళ ఆరోగ్యం బాగా చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు మన ఇండియాకి వచ్చి, మన భారతదేశానికి వచ్చి, మన హైదరాబాద్కు, మన తెలంగాణ హైదరాబాద్కు వచ్చి అతి తక్కువ ఖర్చుతో వాళ్ళ ప్రాణాలు రక్షించుకొని పోయాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ఇన్ని మెడికల్ హబ్ తయారు చేస్తున్నారు. అలాగే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ డాక్టర్కు రాని విధంగా మన నాగేశ్వర రెడ్డి గారికి ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు మన రేవంత్ రెడ్డి గారు ఇప్పించినారు. గ్యాస్ట్రాంటాలజిస్ట్. ఇన్ని ఫెసిలిటీస్ కలిగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు నిజంగా మా డాక్టర్స్కు మాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్స్కి ఇంతవరకు ఎవరు ఇన్ని ఫెసిలిటీస్ కలిగించలేదు. డాక్టర్స్ కింద సపోర్టింగ్ చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి మక్కాన్ సింగ్ రాజశేఖర్ గారికి, అలాగే మా మంత్రివర్యులు దుద్దుల శ్రీధర్బాబు గారికి,
మా ముఖ్యమంత్రి గారికి మేము నిజంగా మా డాక్టర్స్ తరఫున ఐఎంఐ తరఫున అన్ని తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అలాగే నిన్న చిన్న ఇష్యూ డాక్టర్లకు యాక్చువల్గా మాకు ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. చాలా రోజుల నుంచి మేము ఎన్నో భయాలు ఉండేది. యాక్చువల్గా ఏ పేషెంట్కి ఏమవుతుందో, ఏ ప్రాబ్లం వస్తుందో అని చెప్పి మేము భయంతో ఉండి ఆ పేషెంట్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఫేస్ చేయాలని ఒక ప్రాబ్లం ఉండేది. యాక్చువల్గా ఒక 2 years నుంచి ఈ అన్న వచ్చినా కానీ 1.5 years నుంచి మాకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గిపోయినా కానీ ఈ మధ్య ఒక 6 months నుంచి డిఎంహెచ్ఓ మా మీద అటాక్ చేయడం మొదలెట్టింది. ఆమె ఎందుకు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలియదు. ఒకవేళ మేమే కనుక దృష్టిలో ప్రవర్తిస్తాం అనుకుంటే కనుక ఆమె గత చరిత్ర కూడా చూడండి. ఆమె ఇంతకుముందు పని చేసిన అక్కడ ఎట్లా చేసిందో కూడా చూడండి. మేమేమో దృష్టిలో ప్రవర్తించాలి. యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆ రోజు రాగానే కాలర్ పట్టుకొని ఒక రిసెప్షనిస్ట్ అబ్బాయిని పట్టుకొని పోయింది స్కానింగ్ చూపించమని. అప్పుడు మంచిగా కూర్చున్నది, మాట్లాడింది. మళ్ళీ వచ్చి చూసింది, అప్పుడు తాళాలు వల్ల కొట్టమన్నది. తాళాలు వల్ల కొట్టేసింది. లోపలికి పోయింది, అక్కడ స్కాన్ కనపడలే. స్టోర్ రూమ్లో స్కాన్ తీసుకొచ్చి మళ్ళీ డాక్టర్ ఛాంబర్లో పెట్టించింది. సరే ఏం లేదు. తర్వాత మళ్ళీ మేడం మీరు ఎట్లా సీజ్ చేస్తాను కదా, సీజ్ చేసుకుని వెళ్ళండి, మాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పాను. నేను కూడా వెళ్ళాను అప్పుడు, ఎందుకంటే ఐఎంఏ ప్రెసిడెంట్ వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. స్కాన్ చేసి మీరు సీజ్ చేసుకొని వెళ్ళండి అని కూడా రిక్వెస్ట్ చేశాను. అట్లా కాదు. ఇంకొకటి ఏంటంటే నాకు దీనిలో ప్రతి ఒక్కరు ఏ ఎంక్వైరీకి వచ్చినా, ఏ ఆఫీసర్ వచ్చినా కానీ ప్రెస్ వాళ్ళను ఒక 4-5 తీసుకొని రారు. స్పెషల్లీ ఇక్కడ లోకల్ ప్రెస్ అంటే మనకు సపోర్ట్ ఉంటారు, మన వాళ్ళే కాబట్టి రారని పెద్దపల్లి నుంచి ఒక 4 ప్రెస్ వాళ్ళని తీసుకొని వచ్చింది. అంటే ఆమె యొక్క యాటిట్యూడ్ నీకు చెప్పాలని చెప్తున్నాను. ఆమె మన మీద చేయాల్సిన, అంటే అంత దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఆ 4 ప్రెస్ రిపోర్టర్స్ని తీసుకొని వచ్చి ప్రెస్తో రాయించుకుంటూ ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ ఛాంబర్లో శాంపుల్స్ ఉంటాయి, ఫ్రీ శాంపుల్స్ ఉంటాయి. అవి ముందు పెట్టి ఆ శాంపుల్స్ ఏంటంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్లు, తర్వాత పిల్స్ ఉంటాయి. ఆ పిల్స్ ఇవేంటంటే ఇవి అబార్షన్ పిల్స్ అని చెప్పి, అబార్షన్ పిల్స్ ఎవరైనా డాక్టర్ దగ్గర ఉంటాయి, మెడికల్ షాప్లో ఉంటాయి. ఇవి అబార్షన్ పిల్స్ అని అక్కడ స్కాన్ ఆమె పగలగొట్టింది. స్కాన్ రూమ్ పగలగొట్టి దానిలో మేడం స్కాన్ చేస్తుంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చెప్పి క్లియర్గా రాసింది, పంచనామా కాపీలు రాసింది. అప్పుడు మేము దానికి సహకరించడం తప్పితే ఆమె మీద మేము ఎట్లాంటి అఘాయిత్యం చేయలేదు. అక్కడ ఉన్నారు చాలామంది, ఆర్డీఓ సార్ ఉన్నారు, ఎంఆర్ఓ సార్ ఉన్నారు. మేము ఎట్లాంటి ఆమెని ఒక మాట కూడా అనలేదు. ఒక దశలో దండం పెట్టాం, మేడం మీరు ఉన్నట్టు రాయండి, ఇది మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ముందు ఎక్కడ పోయినా మేము తప్పైతాం మనం దండం పెట్టి చెప్పినాం. అయినా కానీ ఆమె యొక్క రూట్ బిహేవియర్, మీరు ఏం చేస్తారో చేసుకోపోండి, ఇట్లాంటి బిహేవియర్ ఉంది. అంటే ఇప్పుడు ఏదో మేము ఆమెను మీద అలిగేషన్ చేసినట్టు కాదు. మీరు కావాలంటే ఆమె ఇంతకుముందు పనిచేసిన భూపాలపల్లి కానీ, జనగామలో కానీ, ఇంకెక్కడ కానీ, ఈవెన్ పెద్దపల్లి లోకల్లో కానీ ఆమె చేసిన బిహేవియర్ మీకే అర్థమవుతుంది. మేము ఎట్లాంటి తప్పు చేయలేదు. దానిలో ఎన్ఓసి ఉంది, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. అక్కడ ఏంటంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, మమతా హాస్పిటల్ అని ఉంటుంది, మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని వాళ్ళు మార్చుకోవడం వలన ఆ స్కాన్కి ఫర్దర్గా ఆన్లైన్ ప్రాసెస్ కాలేదు కాబట్టి డిలే అయింది. అప్పటికి మేము చెప్పినాం ఆ స్కాన్ చేయలేదు, ఆమె అన్ని చూసుకొని మీకు కావాలంటే సీజ్ చేసుకొని పోమన్నాం, స్కాన్ మిషన్ పట్టుకొని పోమన్నాం. అయినా కానీ ఆమె అంత అంటే దాన్ని ఒక మ్యానిపులేట్ చేసి, ఫ్యాబ్రికేట్ చేసి, ఒక అదే ఫ్యాబ్రికేట్ అంటే పంచనామాలో అన్ని తప్పులు రాసి డాక్టర్ల మీద ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా ఆమెను మాకు ఎంతో బాధ కలిగించింది. ఇదే కాదు, ఒక 2-3 months నుంచి మా మీద దాడులు చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా ఫైన్లు. ఇక్కడ ఫోటో లేదు, ఈ ఫోటో ఉంది 20,000 ఫైన్, ఇక్కడ ఈ డిస్ప్లే చేయలేదు 5,000 ఫైన్, క్లీన్ లేదు 10,000 ఫైన్. ఇప్పటికీ నాకు తెలిసి నేను 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్న గవర్నమెంట్ ఒక్కసారి కూడా ₹1 కూడా ఫైన్ కట్టలేదు. నేను 5,000 కట్టినా, నాతో పాటు మా డాక్టర్లందరూ కలిసి ₹150,000 నుంచి ₹2,00,000 కట్టాను. అది కూడా మేము అన్నకు వచ్చి చెప్పినాం, అన్న ఇట్లా ఇబ్బంది పెట్టిందంటే ఫోన్ చేసి కూడా చెప్పాడు, మేడం వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి, అంటే నోటీస్ ఇవ్వండి అని ఫస్ట్ రోజు కూడా చెప్పాడు. అయినా కానీ ఆమె యొక్క పద్ధతి మార్చుకోకుండా మా మీద ఇంకా ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. Mm-hmm.